Hello everyone, welcome to KV Maths. I'm Amaresh. So I think everyone are practicing for NTSE. NTSE. This NTSE is of two types. One is mental ability test, MAT, and socialistic aptitude test, SAT. So from today, let's first discuss MAT. So in this mat, questions are of different types. In those different types, today I will explain you alphabet series. Alphabet series. So guys, before learning alphabet series, first you need to know to which number the alphabet belongs. For example, A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. These are alphabets, no? So, what you need to learn is A equals to 1, B equals to 2, C equals to 3, D equals to 4, E equals to 5, F equals to 6. Like this, you need to learn up to Z. So, in the next class, I'll ask you from next class onwards, there will be no premiere, there will be only just a live class. And comment me the leisure time for you. I'll tell the class in that time. Okay. Good. So first of all, learn these because these are very important. And now what you need to do is before if they have given any series means you need to understand the fact between them. I mean you need to understand the relation between them. Okay, that's very important. For example, I have given A, comma C, comma E, comma G, and what will be the next one? If I have asked you like this means, then you need to think A, one after C, and another D is missed, and E, and F is missed, and then G. Then what will be the answer? H will miss, and I will be the answer. Simple. తెలుగులో చెప్తాను చూడండి. ఒకవేళ నేను మీకు ఏసిఈజి అని ఇచ్చి పక్కన డాష్ అని ఇస్తే మీరు ఏం చేయాలి? ఏ తర్వాత బి వదిలేసి సి, ఓకే, సి తర్వాత డి వదిలేసి ఈ తర్వాత ఎఫ్ వదిలేసి జి తర్వాత హెచ్ వదిలేస్తే ఏమొస్తుంది? ఐ వస్తుంది. సో ఐ ఈజ్ ద ఆన్సర్. యూ నీడ్ టు గెట్ ద థాట్స్ లైక్ దిస్. సో another question, if I have given like yes, Z, comma Y, comma W, comma T, and what will be the next one? If I have asked it like this means you need to know the difference between them. So Z తర్వాత Y ఎంత ఉంది? జీరో డిఫరెన్స్ ఉంది. జీరో డిఫరెన్స్. సో Y తర్వాత Y తర్వాత W ఎంత డిఫరెన్స్ ఉంది? X ఒక్కటే డిఫరెన్స్ ఉంది. సో 1 ఇస్ ద డిఫరెన్స్. ఈ రెండింటికి మధ్యలో 1 డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో 0 డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. W తర్వాత V U దాని తర్వాత T. సో ఈ రెండింటి మధ్యన 2 డిఫరెన్స్ ఉంది. సో అయితే ఈ రెండింటి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉండాలి? 3 నెంబర్స్ డిఫరెన్స్ ఉండాలి. సో టీ తర్వాత 1 2 3 వదిలేసి పి ఈజ్ ద ఆన్సర్. సో మీకు ఇలా థాట్స్ రావాలి. అండ్ దీంట్లోనే మళ్ళీ ఇంకో రకం కూడా ఉంటుంది.
sorry, in this class I want to tell only in Telugu because this is very important and you need to understand it well, and that's what I need. Dash b a dash b b b dash a b dash. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చి ఆప్షన్స్, ఓకే నేను మీకు ఆప్షన్స్ ఉన్నాను, మీకు ఇలా ఇచ్చి డాష్లో ఏమొస్తుంది అని మిమ్మల్ని అడిగాడు అనుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఇస్తే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లోని డిజిట్స్ అన్నిటిని మొత్తం 8 ఉన్నాయి ఒక దగ్గర రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి, మొత్తం డిజిట్స్ 12 ఉన్నాయి. ఓకే, 12ని ఎలా రాసుకోవచ్చు? 2 into 6 అని రాసుకోవచ్చు, 3 into 4 అని రాసుకోవచ్చు, 4 into 3 అని రాసుకోవచ్చు, నెక్స్ట్ 6 into 2 అని రాసుకోవచ్చు. ఇంతే కదా. మ్యాక్సిమం ప్రతిదీ కూడా 2 3 4 అని ఎంచుకోండి. 2 3 4 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నెంబర్ని మీరు 2 2 కింద డివైడ్ చేయండి. 2 2 2 2 2 కింద డివైడ్ చేస్తే మీకు ఏమైనా రిలేషన్ కనిపించిందా? చెక్ ఇట్ అవుట్. మీకు ఏమైనా రిలేషన్ కనిపించిందా ఈ వర్డ్స్ మధ్యలో? లేదు, ఎలాంటి రిలేషన్ కనిపించలేదు. సో నేను మీకు మళ్ళీ క్వశ్చన్ రాస్తాను. సో 2 2 కింద డివైడ్ చేసుకుంటే అలాంటి రిలేషన్ లేదు. సో 3 కింద డివైడ్ చేసుకోండి. సో 3 కింద 3 3 3 3 3 కింద డివైడ్ చేసుకుంటే మీకు రిలేషన్ వచ్చింది. అండ్ ఆల్టర్నేట్గా చూసుకోండి. ఆల్టర్నేట్గా చూసుకుంటే మిడిల్లో బి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఫస్ట్లో ఏ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మీకు సింపుల్గా తెలిసిపోతుంది ఈ రెండు ఈక్వల్ అని మనకు తెలుస్తుంది. సో దీంట్లో ఫస్ట్ లెటర్ అంటే బి, అంటే ఇక్కడ బి వస్తుంది. సో ఇక్కడ ఏ ఉంది అంటే ఇక్కడ ఏ వస్తుంది, ఏ అండ్ ఇక్కడ ఏ మ్యాచ్ అయింది. సో ఇక్కడ సెకండ్ లెటర్ అంటే బి, అంటే ఇక్కడ బి వస్తుంది. ఇక్కడ బి ఉందంటే ఇక్కడ బి వస్తుంది. సో సింపుల్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్సర్ ఏంటి? బిబిఏబి వచ్చేసింది ఆన్సర్. బిబిఏబి ఇస్ ద ఆన్సర్. అంతే, వెరీ సింపుల్. అర్థమైపోతుంది, ఫస్ట్ టైంకి అర్థమైపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఏ డాష్ బిఏబి డాష్ ఏబి డాష్ ఏబిపి ఇలా ఇచ్చాను అనుకోండి. సపోజ్ క్వశ్చన్ ఇస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ 12 ఉన్నాయి. 12 ఉంటే ఎలా రాసుకోవచ్చు? 2 కానీ 3 కానీ 4 కానీ 6 కానీ ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 2 2 కింద డివైడ్ చేయండి. 2 2 2 2 2 ఇలా డివైడ్ చేస్తే మీకు ఏమైనా రిలేషన్ కనిపించిందా? హార్డ్లీ నో రిలేషన్. సో రిలేషన్ కనిపెట్టడం కష్టం. సో బెటర్ మీకు కష్టంగా అనిపిస్తే పెద్ద నెంబర్ తీసుకోండి సార్. 6 కింద డివైడ్ చేసుకోండి. 1 2 3 4 5 6. నాకు తెలియదు 6 కింద డివైడ్ చేస్తే వస్తుందో లేదో, బట్ 6 కింద డివైడ్ చేద్దాం. 6 మళ్ళీ ఇటువైపు 6. సో మీరు చెక్ చేసుకుంటే ఎస్ దెర్ ఇస్ అ రిలేషన్. ఫస్ట్ లెటర్ మ్యాచ్ అయింది అండ్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఏ కూడా మ్యాచ్ అయింది. సో ఇక్కడ బి కూడా మ్యాచ్ అయింది. సో ఈ రెండు ఈక్వల్ అని మనకు తెలిసింది. సో ఫస్ట్ లెటర్ ఏ, ఇక్కడ బి ఉందంటే ఇక్కడ బి వస్తుంది మనకు తెలిసింది. లాస్ట్ లెటర్ ఇక్కడ థర్డ్ లెటర్ బి ఉందంటే ఇక్కడ కూడా బి వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ లెటర్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడ లాస్ట్ లెటర్ బి అంటే ఇక్కడ కూడా బి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ బిబిబి. సో ఆన్సర్ బిబిబి. సారీ అంతే సార్, ఆన్సర్ బిబిబి. ఓకే,
సో ఇంతే, ఇలా మీరు అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. క్వశ్చన్ చూస్తే ఫస్ట్ మనం భయపడతాం కానీ చాలా సింపుల్గా ఉంటుంది. సో 14th క్వశ్చన్, సారీ నాట్ 14th క్వశ్చన్, ఐ గివ్ అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు. PQR డాష్ డాష్ RSP RS డాష్ డాష్ SPQ డాష్ ఇలా ఇచ్చాడంటారు. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఫస్ట్ P అనేది ఒక లెటర్ ఉంది, Q అనేది ఒక లెటర్ ఉంది, R అనేది ఒక లెటర్ ఉంది. మొత్తం 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం ఎన్ని డిజిట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 డిజిట్స్ ఉన్నాయి. మొత్తం 16 డిజిట్స్. సో నాకంటే ఆల్రెడీ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కాబట్టి నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో మీరే ఒకసారి క్వశ్చన్ 2 minutes అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా అనిపించిందేమో కామెంట్ చేయండి. అదే లైవ్ చాట్లో పెట్టండి. 2 minutes బాగా అబ్జర్వ్ చేయండి. యా వెరీ గుడ్, మీకు అర్థమైనట్టుంది. ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను చెప్తాను. ఒక సర్కిల్ తీసుకోండి. సర్కిల్ తీసుకొని ఇక్కడ P ఉంది, ఇక్కడ Q ఉంది, ఇక్కడ R ఉంది. సో ఫస్ట్ PQR వచ్చింది. సో ఈసారి ఏమవుతుంది? ఫస్ట్ ఇప్పుడు P నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు Q నుంచి స్టార్ట్ అయింది. QRP అంతేనా? అంతేనా కాదా చెప్తాను. PQR వచ్చింది. సో ఓకే, 4 లెటర్స్ ఉన్నాయి మొత్తం, ఇందుకే రాంగ్ వచ్చింది. సో 4 లెటర్స్ ఉన్నాయి. 4th లెటర్ ఏంటి? ఎస్ వచ్చింది. 4th లెటర్ PQRS మొత్తం ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు PQRS ఇక్కడ సో వస్తుంది. తర్వాత Q నుంచి స్టార్ట్ అయింది. QRSP వచ్చిందా? QRSP. దాని తర్వాత R నుంచి స్టార్ట్ చేస్తే RSPQ. సో RSPQ. తర్వాత ఎస్ నుంచి స్టార్ట్ చేయండి. SPQR. సో SPQR. సో ఆన్సర్ ఇస్ SQPQR. సో దిస్ ఇస్ ద ఆన్సర్. SQPQR is the answer. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. దీంట్లో నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. మీరు జస్ట్ మీరు దీని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఇస్తా చూడండి. SCAD డాష్ BACA డాష్ ABA డాష్ AC. సో ఇప్పుడు ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి మొత్తం. మొత్తం 20 ఉన్నాయి. దీన్ని 2 2 కింద డివైడ్ చేసుకుంటే చాలా పెద్దగా అయిపోతుంది అండ్ చాలా లాంగ్ ప్రాసెస్. 3 3 కింద డివైడ్ చేయలేము, ఎందుకంటే 20 ఈజ్ నాట్ ద మల్టిపుల్ ఆఫ్ 3. సో మనం వీటిని 3 3 కింద మల్టిప్లై చేయాలి. సో 4 4 కింద మల్టిప్లై చేస్తాం. 4 4. సో E4 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 కింద డివైడ్ చేస్తే ఇప్పుడు ఒకసారి మీరే చెక్ చేయండి. మొత్తం 5 వచ్చాయి. సో మీకు ఏమైనా రిలేషన్ కనిపించిందా? ఎస్, కనిపించింది. చాలా సింపుల్ తెలిసిపోతుంది అసలు ఆన్సర్. చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్లు, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్లు మ్యాచ్ అయ్యాయి. సో ఇక్కడ ఫస్ట్ 2 లెటర్లు, ఇక్కడ కూడా ఫస్ట్ 2 లెటర్లు మ్యాచ్ అయ్యాయి. సో లాస్ట్ దాని ఒక ఫుల్ సెంటెన్స్ ఉంది కాబట్టి దాన్ని అందగా పక్కన పెట్టేసాను. సో ఏసీ ఇక్కడ ఏ ఉందంటే ఇక్కడ ఏ వస్తుంది తెలుస్తుంది. సో ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి వస్తుంది. ఇక్కడ చెక్ చేస్తే మీరు ఏబి, ఇక్కడ ఏ ఉంది, ఏ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఏఏసిడి ఏఏసిడి ఇస్ ద ఆన్సర్. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. చాలా సింపుల్, చాలా చాలా సింపుల్.
సో ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, ఇంకో సమ్ చెప్తాను. అంటే ఇది సమ్ కాదు, బట్ మీకు అర్థం అవ్వాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మీరు జస్ట్ అర్థం చేసుకోవడానికి ఉంటుంది. డాష్ డాష్ ఏబిఏ డాష్ డాష్ బిఏ డాష్ ఏబి. నేను కావాలని ఈ మ్యాథ్ మొత్తం నేను తెలుగులోనే చెప్తాను, బికాస్ ఇది మీకు సబ్జెక్ట్ కన్నా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటిలోనే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు, బట్ ఇది చాలా సింపుల్, అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. సో టాపిక్లోకి వచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయి. 2 కింద డివైడ్ చేసుకుంటే వెరీ లాంగ్ ప్రాసెస్, కష్టం. 6 వస్తే మళ్ళీ కష్టం అవుతుంది. 3 కింద డివైడ్ చేసుకుంటే కూడా కష్టం, ఎందుకంటే జస్ట్ ఒకసారి 4తో చెప్తాను, ఎందుకంటే 4 3 సార్ 12 సింపుల్గా 3 పార్ట్స్ కింద అవుతుంది కాబట్టి 4 కింద డివైడ్ చేస్తే ఎస్ 4 కింద డివైడ్ చేస్తే మీకు వచ్చేసింది ఆన్సర్. ఏంటంటే 3 గ్రూప్స్ ఈక్వల్, అదొకటి మీకు అర్థమైంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్స్ ఈక్వల్. అండ్ మీరు చూసుకున్నట్టయితే దీంట్లో ఫస్ట్ లెటర్, దీంట్లో ఫస్ట్ లెటర్ ఈక్వల్, అండ్ దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్, అండ్ దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఈక్వల్. సో మీరు చూసుకున్నట్టయితే 3 గ్రూప్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ లెటర్ ఏ వస్తుంది, సెకండ్ లెటర్, సో ఓకే సెకండ్ లెటర్ అలా ఉంటుంది. సో ఏ అండ్ సెకండ్ లెటర్ బి, సో ఇక్కడ బి వస్తే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ బి వస్తుంది, అండ్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ వస్తుంది. సింపుల్, ఏబి బిబిబి అంతేనా, ఏబిబి ఏబి. ఓకే, సో మనకు ఆన్సర్ వచ్చింది ఏబిబి ఏబి ఇస్ ద ఆన్సర్, మనకు తెలుస్తుంది. సో మీకు ఎన్ఎంఎంఎస్ అండ్ ఎన్టీఎస్సి మోడల్ పేపర్స్ లింక్స్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. వీడియో అయిపోయిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు కావాలి అంటే మీరు వాటి మీద క్లిక్ చేసుకొని మీరు పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే సో సో ఫ్రెండ్స్, ఒక ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒక 2 minutes. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, నేను మీకు ఇక్కడ ఇంకో దాకా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా 3 సమ్స్ చెప్తాను, దాంతో మీకు మొత్తం ఇది అర్థమైపోతుంది. రేపు నేను మీకు నెంబర్ సిరీస్ చెప్తాను, నెంబర్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్ నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, మీరు చేసిన సపోర్ట్ ఫ్రెండ్స్. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. ఓకే, మన ఛానల్. సో ఓకే వచ్చేసింది. సో నెక్స్ట్ సమ్ చూసుకోండి. యూ వి డాష్ బి డాష్ యూ డాష్ డబ్ల్యూబి డాష్ యూవి డాష్ వియూయు డాష్ డబ్ల్యూవియు. సో ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మ్యాథ్ని మరి సింపుల్గా చేసుకొని
కంప్లీట్ చేయడానికి చూసుకోండి. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి మొత్తం. 20 ఉన్నాయి కాబట్టి దీని మీద 5 5 డివైడ్ చేస్తాం. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో చెక్ చేయండి. చెక్ చేస్తే ఓ వావ్, మీరు చెక్ చేసినట్టయితే మొత్తం అన్ని గ్రూప్స్ ఈక్వల్. సో ఫస్ట్ లెటర్ యూ ఆర్ ఈక్వల్, అండ్ if you observe that second letters are equal and third letters also equal. సో ఈ రీజన్స్ చాలు ఇవన్నీ ఈక్వల్ అని చెప్పడానికి. సో ఫస్ట్ లెటర్ యూ అంటే ఇక్కడ బి ఉంటే ఇక్కడ కూడా బి ఉంటుంది, ఇక్కడ కూడా బి ఉంటుంది. సో ఇక్కడ డబ్ల్యూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. సో ఇక్కడ బి తర్వాత ఇక్కడ యూ ఉంది, సో ఇక్కడ యూ ఉంటుంది, ఇక్కడ యూ. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆన్సర్ ఇస్ డబ్ల్యూబి విడబ్ల్యూబి. ఇంతే ఆన్సర్. చాలా సింపుల్ సైన్స్, వెరీ 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 సింపుల్ సైన్స్, చాలా సింపుల్ సైన్స్. సో 19th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి. డాష్ ఓపి డాష్ ఎంఓ డాష్ ఎన్ డాష్ డాష్ టిఎన్ఎంఓపి డాష్. సో ఇలా ఇచ్చారు కదా క్వశ్చన్. సో మొత్తం ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి మొత్తం. 16 ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం తక్కువ చేసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. సో 4 into 4 16 కదా. సో 4 పార్ట్స్కి డివైడ్ చేద్దాం. 4 4కి డివైడ్ చేద్దాం. 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 1 2 3 4. సో ఇప్పుడు కూడా మీకు సింపుల్గా తెలిసిపోయింది, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే ఓ ఓ ఓ ఓకే, ఇక్కడ పి ఇక్కడ పి పి. సో మీరు చూసుకున్నట్టయితే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ లెటర్ ఎం ఉంది, సో ఇక్కడ కూడా ఎం వస్తుంది, ఇక్కడ కూడా ఎం వస్తుంది. ఇక్కడ ఓ ఓ ఇక్కడ ఓ ఇక్కడ ఓ. పి 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 పి. ఇక్కడ ఎన్ ఎన్ ఎంఓపిఎన్ 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 ఎంఓపిఎన్. ఓకే, వచ్చేసింది కదా ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? ఎంఎన్పిఎంఓఎన్. ఓకే, సింపుల్, ఇదే ఆన్సర్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, దాని ఆన్సర్ మీరు నాకు రేపు లైవ్ క్లాస్ చెప్పండి. సి డాష్ డిడిఏ డాష్ సిఏబి డాష్ ఏసి డాష్ ఏబి డాష్ ఏసి. దీని ఆన్సర్ మీరు నాకు రేపు లైవ్ క్లాస్లో చెప్పండి. మీకు ఆప్షన్స్ కావాలి? లేదు, ఆప్షన్స్ ఇస్తే కనిపెట్టగలరు ఎవరైనా. సో ఆప్షన్స్ లేకుండా మీరే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I need all your support. So please like, share and subscribe.